ట్యాపింగ్ కేసులో బాధితుల వాంగ్మూలాలు తీసుకుంటోంది సిట్. గత ప్రభుత్వంలో ట్యాపింగ్ కు గురైన ప్రముఖుల్ని విచారిస్తోంది. ఇవాళ బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు ట్యాప్ చేశారని ఆరోపించారు. తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. ఇటు మెదక్ ఎంపీ రఘునందన్ వాంగ్మూలం తీసుకుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత స్పీడప్ చేసింది సిట్. గత ప్రభుత్వంలో ట్యాపింగ్ కు గురైన బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సిట్ ఎదుట హాజరయ్యారు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసినందుకే తనపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని చెప్పారు ఎంపీ కొండ. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని చెప్పారు. మళ్లీ ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉండాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తనతో తన భార్య ఇతర కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. సిడిఆర్ లిస్ట్ లో ఆయన నెంబర్ ఉన్నట్లు గుర్తించారు. నేను అనుకుంటే భారతదేశం ఇంత దిగజారిన కుటుంబము ఒక తెలంగాణ నమ్ముకొని ఎన్నిక చేస్తే మన తెలంగాణ వస్తే మనం మేల్కుంటామంటే ఈయననే అభద్రతా భావంతో దిగజారిపోయి అందరి తెలంగాణ ప్రజల ఫోన్ ట్యాప్ చేసి, తెలంగాణ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, జేఏసీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, వాళ్ళని హింసించి బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేసింది. ఫోన్ ట్యాపింగ్ వంటి పిచ్చి పనులు చేయడంతోనే ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్లు చేయడం ఆదర్శ పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితున్నేనని చెప్పారు. అది ఇంకా ఎంక్వైరీ పూర్తిగా వస్తుంది. నాది కూడా ఉందని అనుకుంటున్నాను. గతంలో నాది కూడా ఉందని అనుకుంటున్నాను. చాలామంది అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం, మంది సంసారాలకు తొంగి చూడడం అవసరం ఏంటి? భారతదేశానికి మా పరిపాలన ఆదర్శం చెప్తున్నాం. ఇది ఆదర్శం ఎట్లయితుంది? మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై హాట్ కామెంట్స్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దేశ చరిత్రలోనే ఫోన్ ట్యాపింగ్ అత్యంత నీచమైన స్కామ్ అని విమర్శించారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న ఏలేటి ఇప్పటికే దీనిపై ఐజీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సిటీ ఎప్పుడు పిలిచినా వెళ్లి వాంగ్మూలం ఇస్తానన్నారు ఏలేటి. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా నీచమైనటువంటి సంస్కృతి. అది మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ పాలన, టీఆర్ఎస్ పాలనను మరి ఖండిస్తూ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే స్పష్టంగా అన్ని అంశాలు బయటకు వస్తాయన్న పూర్తి విశ్వాసంతో సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. మరి ఖచ్చితంగా దాంట్లో నాది కూడా ఫోన్ ట్యాపింగ్ అన్నట్టుగా నాకు ఐజీ గారే ఫోన్ చేసి చెప్పారు. మునుగోడు బైపోల్లో తనను ఓడగొట్టేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తన ఫోన్ ట్యాప్ చేసి అప్పటి ఎన్నికల్లో అధర్మంగా గెలిచారని చెప్పారు. ఆనాడు ఆయన చేసిన పాపాలే ఇప్పుడు ఓడగొట్టాయని అన్నారు రాజగోపాల్. మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ ఉప ఎన్నికల్లో నన్ను ఓడగొడుతందుకు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో తెలంగాణ ప్రభుత్వం, భారతదేశం మొత్తం చూసింది. ఆయన దుర్మార్గము, ఆయన అధికార దుర్వినియోగము, నన్ను ఓడగొడుతందుకు అది నిజంగా అది ఫెయిర్ ఎలక్షన్ కాదు, అన్ఫెయిర్ ఎలక్షన్, ధర్మయుద్ధం కాదు, అధర్మ యుద్ధం. అందులో అధర్మంగా గెలిచిండు. ఆయన చేసిన దుర్మార్గాన్ని, ఆయన చేసిన నిర్వాకాన్ని, అధికార దుర్వినియోగాన్ని తెలంగాణ ప్రజలందరూ చూసిరు కాబట్టి మొన్నటి ఎలక్షన్లో కేసీఆర్ని ఓడగొట్టిండు. సిట్కు వాంగ్మూలం ఇచ్చారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాలు ట్రీట్మెంట్ కోసం ఆయన హాస్పిటల్లో ఉన్నారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు నేరుగా హాస్పిటల్కి వెళ్లి రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గత దుబ్బాక ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ చేశారని రఘునందన్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను సిట్కు తెలిపారు రఘునందన్ రావు.